నిన్న సాయంత్రం ఒక 9:30 ప్రాంతంలో పూరెల్ల సాయి కుమార్ అనే అబ్బాయికి బర్త్డే సెలబ్రేషన్ కోసం మేము ముప్పిరితోట శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ సెలబ్రేషన్ చేసుకున్నామని కేక్ కటింగ్ గురించి అని వెళ్ళాము. అక్కడ వెళ్ళాక కేక్ కటింగ్ అంతా అయిపోయింది. అక్కడ మేము కింద కూర్చొని ఉన్నాము. అక్కడ కూర్చొని ఉన్నాక ఒక ఎక్సెల్ బైక్ వేసుకుని ఒక పర్సన్ వచ్చి అక్కడ మేము ముచ్చట పెట్టుకుంటా అంటే మామూలుగా వచ్చి ఆ గుడ్డలు తీసుకొని అతన్ని డైరెక్ట్ మెడ నుంచి వేసినాక మేము ఎవరు అని చూసేసరికి ఆయన సాయి కుమార్ అనే అబ్బాయి, చనిపోయిన అబ్బాయి, భయపడి ఆ ముప్పిరితోట బొడ్రాయి దాకా వెళ్ళిపోయాడు భయపడుకుంటా. ఆయన కూడా ఆయన వెంబడి ఆయన వదలకుండా అబ్బాయిని గుడ్డలు అందుకొని వెంబడి ఉరికి అక్కడ బొడ్రాయి కాడ మూల మీద కింద పడిపోతూనే గుడ్డలు అందుకొని నరికారు. ఎంతమంది వచ్చి వాళ్ళు ఒక్కరు వచ్చి నరికారు. నేను పోయినా అంతలోపు నాకు వీళ్ళు అందలేదు. నేను ఉరికేసరికి ఆల్రెడీ 4-5 దెబ్బలు కొట్టాను గుడ్డలతో. కొట్టినాక మళ్ళీ నేను పోయి ఆయన దొబ్బేసి తీసుకున్నాక గుడ్డలు నా చేతిలో పెట్టి ఆయన అక్కడి నుంచి అక్కడ పరారు అయిపోయాడు. అంతలోపు ఆ అబ్బాయి పూరెల్ల సాయి కుమార్ను ఆ మెడ బ్లీడింగ్ అవుతుంటే మొత్తం బ్లీడింగ్ ఆపుకొని ఈ ఆటోలో సుల్తానాబాద్ హాస్పిటల్ తీసుకొచ్చి. ఎందుకు కారణం ఏంటిది? ప్రేమ గురించి. అంటే ఇక్కడ లవ్ లోకల్ ముప్పిరితోట అమ్మాయి. అమ్మాయి అంటే వాళ్ళ ప్రేమించుకున్నారు. ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది? 2 years అవుతుంది. నడుస్తుంది. అంటే ఇప్పుడు చంపిన వాళ్ళు ముదిరాజు ముత్యం సదయ్య అని. అమ్మాయికి ఏమైతుంది? డాడీ. అమ్మాయి వాళ్ళ డాడీ ఫాదర్. ఇది కేవలం కులం గురించే సార్. కులం గురించి జరిగింది.